తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇందాపూర్ డైరీ ముసుగులో హెరిటేజ్ కి టీటీడీ నిధులు దోచిపెట్టింది నిజం కాకపోతే ఇందాపూర్ కోసం టీటీడీ టెండర్ నిబంధనలు మార్చింది అబద్దమైతే సభలో ప్రభుత్వం చర్చకు రావాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్లాపిరెడ్డి సవాల్ చేశారు. అసలు హెరిటేజ్ కోసం అవినీతి చేయకపోయి ఉంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సోమవారమైనా చర్చకు సిద్దం కావాలని స్పష్టం చేశారు. ఇందాపూర్ హెరిటేజ్ సంబంధంపై సభలో చర్చ జరపడానికి మండలి చైర్మన్ వద్ద అంగీకరించి మళ్లీ ఎందుకు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత గాని, దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అంశాలని స్వాతంత్రం ముందు గాని స్వాతంత్రం వచ్చిన తర్వాత గాని ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఎప్పుడు కూడా ఓ పక్క రాజకీయ స్వలాభాల కోసం, మరో పక్క తన ఆర్థిక ప్రయోజనాలని కాపాడుకోవడం కోసం దేవుణ్ణి కూడా పణంగా పెట్టినటువంటి వైనాన్ని చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా గడిచిన 20 నెలలుగా ఈ రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి వారిని, తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ చేయకపోయినా, ఏ ఒక్కరు కూడా అనుమానాలను వ్యక్తం చేయకపోయినా తనంతటికి తనే తిరుపతి లడ్డులో గొడ్డు మాంసం ఉందని, గొడ్డు కొవ్వు ఉందని, పంది కొవ్వుందని, చేప నూనెందని లడ్డులన్నీ కూడా కలుషితమైపోయాయన్న రీతిలో ప్రచారానికి ఒడిగొట్టినటువంటి వైనాన్ని ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. అసలు ఏంటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా సందేహాలు వస్తే ఆ సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత, దానికి సంబంధించినటువంటి కంప్లైంట్లు వస్తే విచారణ జరిపి ఆ విచారణకు సంబంధించినటువంటి రిపోర్టులు బయటకు పెట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఇక్కడ ఏ కంప్లైంట్ ఉండదు, ఎవరు అడగరు, తనంతటక తనే, అది కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంలో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూ గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ అది చాలనట్టుగా లడ్డులో బాత్రూంలో క్లీన్ చేసే వాటిని కూడా కలిపారని చెప్పి మరోసారి మాట్లాడినటువంటి మాట. అసలు ఈ రెండు చాలవన్నట్టుగా పాలకులట హిందూ మతాన్ని ఇబ్బంది పెట్టడానికి, హిందూ మతాన్ని నాశనం చేయడం కోసం పాలకులు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి పాలకులు లడ్డు ఉన్నటువంటి పవిత్రని చెడగొట్టారనే భావంతో ఒక ముఖ్యమంత్రి, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే 4 దశాబ్దాల పైగా రాజకీయ చరిత్ర ఉందని చెప్తారు. 4వసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు నెరవేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే అసలు ఎవరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి అయోమయ పరిస్థితులు సృష్టించారు. ఇందాపూర్కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇవాళ ఏదో కొత్తగా వచ్చినటువంటి సంస్థ కాదు ఇది. 2014 నుంచి సప్లై చేశారు, 2017లో ఒకసారి బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, మరలా తిరిగి మీరు అదే కంపెనీకి బ్లాక్ లిస్ట్ లోంచి తొలగించి టెండర్ ఇచ్చారు, సప్లై చేసింది. మరలా ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే దానికి సంబంధించి 658 రూపాయలకి కేజీ నెయ్యి చొప్పున మీరు ఇవాళ ఏకంగా టెండర్ ఇచ్చినటువంటి పరిస్థితులు. అసలు మేము చర్చకు సిద్ధంగా రండంటే టీటీడీ చైర్మన్ మాట్లాడతాడు, అక్కడి నుంచో మంత్రులు మాట్లాడతారు. ఏది వీళ్ళందరూ కూడా హెరిటేజ్ తరఫున మాట్లాడుతున్నటువంటి మాటలు చర్చకి రండి బాబు అంటే మీరు
సభలో కొన్ని ఫోటోలు చూపించి ఆ ఫోటోల్ని చూపించి డైవర్ట్ చేసే కార్యక్రమం అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని మీరు భావిస్తా ఉన్నారు? మేము అడుగుతున్నది ఏంటి, మీరు చెబుతున్నది ఏంటి? కేవలం డైవర్ట్ రాజకీయాల కోసమే నిరంతరం కూడా ప్రయత్నం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి స్ట్రైట్ గా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలని, కానీ సరే మాకు సమాధానాలు చెప్పకపోయినా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ ప్రజలకి తెలియజెప్పడం కోసమైనా మండల్లో చర్చకు సిద్ధం కావాలి కదా. సోమవారం నుంచి ప్రారంభమయ్యే శాసన మండలి సమావేశాల్లో తప్పనిసరిగా ఈ అంశానికి చర్చించడానికి వాళ్ళు ముందుకు వస్తారని, రావాలని, ఆ వెంకటేశ్వర స్వామి వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని మీ ద్వారా స్వామివారిని కూడా విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి పర్యవేక్షణాధికారి కార్యాలయానికి సమీపంలోనే ఒక గోనె సంచిలో నవజాత శిశువు మృతదేహం లభ్యం కావడంతో తీవ్ర కలకలం రేగింది. దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పరిశీలించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అత్యంత భద్రత ఉండే ఛాంబర్ వద్దే ఇలా జరగడంతో ఆసుపత్రి వర్గాలు విస్మయానికి గురయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిశువు ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు వదిలి వెళ్లారు అనే కోణంలో విచారణ వేగవంతం చేశారు. అనంతపురం పోలీసులు ఇద్దరు అంతర్జిల్లా దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి 25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఖాళీ ఇళ్లపై నిఘా వేసి రాత్రి వేళలో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. కేవలం బంగారం, వెండి ఆభరణాలనే లక్ష్యంగా చోరీలు చేస్తున్నారు. ప్రత్యేక పోలీస్ బృందాల నిఘాలో భాగంగా వాహన తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా వస్తుండగా పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. ఇళ్లలో దొంగతనాలు చేసే ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి అనంతపురం టౌన్ నవోదయ కాలనీకి చెందిన కుర్బ రామాంజులు అలియాస్ భాష. రెండో ముద్దాయి వచ్చేసి కడప టౌన్ శ్రీనగర్ కాలనీ నగర్కి చెందిన వల్లెపు ప్రసాద్ అనే అతను 29 ఇయర్స్. వీళ్ళిద్దరిని ఈరోజు ఉదయం నడిమి వంక వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 మోటార్ సైకిళ్లు, ఇవి కడపలో దొంగతనం చేసిన 2 మోటార్ సైకిళ్లను, గుత్తి, బుక్కరాయ సముద్రం, అనంతపురం 1 టౌన్ 3 టౌన్ పరిధిలో ఇళ్లలో దొంగతనాలు చేసిన సొత్తు, బంగారు సొత్తును 143 గ్రాములు, అలాగే వెండి 500 గ్రామ్స్ని, టోటల్గా 25 lakhs వర్త్ గల ప్రాపర్టీస్ని సీజ్ చేయడం జరిగింది. వీరందరినీ ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తాం. వీళ్ళలో మెయిన్ కురబ రామంజనులు వచ్చేసి ఇప్పటివరకు గతంలో 10 కేసుల్లో దొంగతనాలు చేస్తున్నాడు. ఆ 10 కేసుల్లో వచ్చేసి ఇళ్లలో దొంగతనాలు కడప జిల్లాలో, అనంతపురం టౌన్లో, అనంతపురం జిల్లాలో చేయడం జరిగింది. దానిలో ఈ 10 కేసులో అతను ఒక పోక్సో కేసు ఉంది, మర్డర్ కేసులో కూడా ముద్దాయి ఉన్నాడు. రెండో అతను వల్లి ప్రసాద్ వచ్చేసి ఈ పామిడిపట్నం పోలీస్ స్టేషన్లో పోక్సో కేసులో ముద్దాయి ఉన్నారు. వీళ్ళిద్దరూ రీసెంట్గా కడప జైల్లో రిమాండ్ పీరియడ్లో కలవడం జరిగింది. అక్కడ వీళ్ళు ప్లాన్ చేసుకుని ఇద్దరు కలిసి ఈ దొంగతనాలకి పగడ్బందీగా ప్లాన్ చేసుకుని చేశారు. వీళ్ళు ఎక్కువగా ఆపరేషన్ ఎలా ఉంటారంటే, ఎవరైతే ఇళ్లలో లాక్ చేసి ఉంటారో ఆ ఇళ్లను ఎంచుకొని నిర్మానుష్యమైన ప్రాంతాలు కూడా ఎన్నుకొని వాడు ఈ దొంగతనాలు చేస్తుంటారు. టోటల్గా వీళ్ళ వద్ద నుంచి 25 lakhs ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు ఎవరైనా సరే, గతంలో కూడా అప్పీల్ చేస్తున్నాం, మన ఎస్పీ గారు, తర్వాత మేము అప్పీల్ చేస్తున్నాం, ఎవరైతే ఊళ్ళకి వెళ్తారో వాడు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ఇళ్ళకి మేము ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తామని, ఎలాంటి దొంగతనాలు చేయకుండా జరగకుండా చూస్తామని చెప్పి. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఏయూ గేట్ వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ఎస్ఎఫ్ఐ, ఏఏఎస్ఎఫ్ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నగర పోలీస్ కమిషనర్ శంకరప్రత బాగ్చి విద్యార్థి సంఘ నేతలతో చర్చలు జరిపారు. విశాఖ సిటీ లిమిట్స్ లో సెక్షన్ 30 అమల్లో ఉందని, నిరసనలు లేదా ర్యాలీలు నిర్వహించరాదని సిపి సూచించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనకాపల్లి ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని వైసీపీ ప్రభుత్వం అపవిత్ర పాలు చేస్తుంది. హిందూపూర్ డైరీ ముసుగులో హెరిటేజ్ కి టీటీడీ నిధులు దోచిపెట్టింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు. విశాఖ వరాహలక్ష్మి నృసింహస్వామిని దర్శించుకున్న గోవా గవర్నర్ పూసలపాటి అశోక్ గజపతిరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.